నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ రవీంద్ర కుమార్ అగర్వాల్ ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసుని క్వాష్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే భర్త డీవీసీ కేసు రిజిస్టర్ అయ్యి ఎగ్నెస్ట్ ఛత్తీస్గఢ్ హైకోర్టులో పిటిషన్ పెట్టాడు. రిట్ పిటిషన్ డీవీసీ కేసుని క్వాష్ చేయమని రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే వాళ్ళ వివాహం 27 జూన్ 2018లో ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికీ జన్మించారు. భార్య తన పెద్ద కుమారుని తన చెల్లెలికి దత్తత ఇవ్వాలని ఫోర్స్ చేస్తోంది భర్తకి. భర్త ఒప్పుకోకపోతే తట్టుకోలేక ఇట్లా డీవీసీ కేసు ఫైల్ చేయడం జరిగింది. డీవీసీ ఫైల్ చేసిన తర్వాత భర్త భార్య విడిపోయారు. భర్త ఛత్తీస్గఢ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఇది మాలిఫైడ్ ఇంటెన్షను, ఇట్లా నన్ను టార్చర్ పెట్టడానికి పెట్టింది, తన కుమారుడిని వాళ్ళ సిస్టర్కి గిఫ్ట్ ఇవ్వమని అడిగితే నేను ఇవ్వనందుకు, ఇట్లా హెరాస్ చేసినందుకు ఇటువంటి కేసు పెట్టింది కాబట్టి ఇది ఫాల్స్ కేసు, క్వాష్ చేయమని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ పెడితే భర్తను ఆ పిల్లాన్ని దత్తకు ఇవ్వద్దన్నందుకు ఇట్లాంటి క్వాష్ పెట్టినందుకు డీవీసీ మెయింటైనబుల్ లేదని హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని సాక్ష్యాలు చూసి ఎవిడెన్స్ చూసి కరెక్టే భర్త చెప్పింది, ఇది ఆఫ్టర్ థాట్ భర్తని హెరాస్మెంట్ చేయడానికి డీవీసీ కేసు ఫైల్ చేసింది అని చెప్పేసి ఈ విధంగా క్వాష్ చేయడం జరిగింది. భర్త ఎప్పుడు కూడా హెరాస్ చేయలేదు, డొమెస్టిక్ వైలెన్స్ చేయలేదు. భార్య తన పెద్ద కుమారుడిని దత్తకి ఇమ్మని అడిగితే అది వద్దు అన్నందుకు ఇట్లా మైండ్లో ఇటువంటివి పెట్టుకుని భర్త మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫాల్స్గా క్రియేట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఫైల్ చేసింది కాబట్టి ఇది క్వాష్ చేయాలి అని చెప్పేసి ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని ఎవిడెన్స్ విని డాక్యుమెంట్లు చూసి క్వాష్ చేయడం జరిగింది.